రుక్కు రుక్కు. ఏంటి కృష్ణ ఇలా చిక్కిపోయావు? వెన్న తిండి మానేసావా? ఎవరి అమ్మాయి? రుక్కు అదే రుక్మిణి. హాయ్. హాయ్. సో మీరిద్దరూ ఫ్రెండ్సా? క్లారిటీ లేదు. రా కృష్ణ, పద. అలా కూర్చొని మాట్లాడుకుందాం. నీకు బోల్డ్ విషయాలు చెప్పాలి. ఇంకేంటి కృష్ణ, ఉద్యోగం ఎలా ఉంది? తెలిసిందే కదా రుక్కు, దొంగల్ని పట్టుకోవటం అలా అలా. నువ్వే పెద్ద దొంగవి, నీకెవ్వరైనా దొరికేస్తారు. ఏదో అభిమానం. మీ ఆయన ఏం చేస్తుంటారు? హే రుక్కుకి ఇంకా పెళ్ళి కాలేదనుకుంటా. నీకేంట్రా అంత కంగారు? చాలా సంబంధాలు వచ్చాయి, ఎందుకో పెళ్లి చేసుకోబోద్దు కావట్లేదు. అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే మా ఆయన పోలీసు అని చెప్పుకునేదాన్ని కదా కృష్ణ. ఏం నా తెలీదు. నీకు తెలుసా, కృష్ణ చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి నన్ను ఏడిపించడానికి నా చైన్ దొంగతనం చేశాడు. 3 సార్లు ఏడిపించు కానీ ఇవ్వలేదు. ఆ చిలిపితనమే అందరికీ ఇష్టం. ఈ చైన్ స్కీమ్ అక్కడదా? సక్సెస్ఫుల్ ఫార్ములా అని రిపీటెడ్ గా వాడాను. మాటల్లో గుర్తుకొచ్చింది. కృష్ణ చెప్పేయమంటావా? ఏంటి? నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏం చేసావురా? చాలా తీసుంటావు, ఏం గుర్తుంటది? ఏం నా తెలీదు. ఏం తెలియనట్టు నటించుకో, నువ్వేదో చేసే ఉంటావు. నేనేం చేయలా. కృష్ణ వెళ్ళు, పిలుస్తుందిగా. ఏయ్. లాభలేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. లాడోయ్ అబ్బాబ్బా, ఇదే తల్లెప్రా బాబు, పట్టుకురదలేదు. ఏమైంది? రాత్రి నేను రుక్కు కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం. అప్పుడిచ్చి జలుబు జ్వరం తలబాధ. కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలానే ఉంటుంది. టాబ్లెట్ వేసుకోవచ్చుగా. అలాంటి బోల్డీసు అయినా తగ్గట్లా. అందుకే తులసాకులు టీ తా కృష్ణ, వెంటనే తగ్గిపోతుంది. రుక్కు కరెక్ట్ గా వచ్చేస్తుంది. హే ఇట్స్ గాన్. అన్ని టాబ్లెట్లు వేసుకుంటే తగ్గంది, తులసాకులతో తగ్గిపోయిందా? తులసాకునంత తేలిగ్గా తీసిపారేకమ్మా. తులాభారంలో కృష్ణుని తోసడానికి ఐశ్వర్యం అంతా తెచ్చిపోసినా తోగలేదు. రుక్మిణి వచ్చి 2 తులసాకులు వేసింది, తూగాడు. ప్రాబ్లం అలా సాల్వ్ అయింది. అంకుల్, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. లాభం లేదు, దీనికి నా రేంజ్ ఏంటో చూపించాల్సిందే. ఈ ఇంట్లో నా రేంజ్ ఏంటో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. ఏంటి నీ రేంజు? లే,